Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. ఫిబ్రవరి 4వ తారీఖు రథ సప్తమి రానుంది. ఈ రథ సప్తమి అనేది కోటి సూర్య గ్రహణాలతో సమానమైనటువంటిది కనుక రథ సప్తమి రోజున కేవలం ఈ వస్తువులను కొని ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు, కోట్లు దోసుకు రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అనేది నిజం. అంతేకాదు రథ సప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. రథ సప్తమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. రథ సప్తమి రోజున మరి ఏ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవాలి, రథ సప్తమి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. రథసప్తమి రోజున సూర్య భగవానుడు రథం పైన భూలోకంలో సంచారం చేస్తాడు అనే శాస్త్రం చెబుతుంది. కనుక రథసప్తమి అనేది వచ్చింది. ఈ రథసప్తమి రోజున కొన్ని నియమాలు పాటించి కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల భారీ దోషాలు తొలగిపోతాయి, భారీగా ధనలాభం వస్తుంది. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. సూర్యుడు సృష్టికి వెలుగుని ఇచ్చేవారు. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఇక మనకు జీవితంలో ఏ కష్టమూ ఉండదు. అంతేకాదు ఉద్యోగంలో చాలామందికి అనేక రకాల సమస్యలు వస్తాయి. కుటుంబంలో చాలామందికి గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో చీటికి మాటికి గొడవ, కోపం, ఇలా అనేక రకాల దోషాలతో అనేక రకాల సమస్యలతో ఉంటూ ఉంటాం కదా. ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోయి మన జాతకం అనేది పూర్తిగా మారిపోయి మనకు సూర్యుడు సృష్టికి ఎలా అయితే వెలుగుని ఇస్తూ ఉన్నారో అంత వెలుగుతో అంత కాంతివంతంగా చేసే ప్రతి పనిలో కూడా అంతే కాంతివంతంగా మంచి విజయాన్ని పొందాలి అంటే రథసప్తమి రోజున కొన్ని నియమాలను పాటించి ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు. కటిక దరిద్రుడు అయినా సరే, కటిక దరిద్రుడు అయినా ధనవంతునిగా మారుతారు. అయితే మన యొక్క పంచాంగాలు శాస్త్రాల ప్రకారం సప్తమి లేదా రథ సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నిజానికి 100 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటిది. దీన్ని రథసప్తమి అనేదాన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడుతుంది. ఎందుకంటే సూర్యుడికి కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఆచరణ సప్తమి రోజున సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్య నారాయణుడికి పూజిస్తూ ఉంటాము. ఇలా సూర్యనారాయణ్ణి పూజించటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్య భగవానుణ్ణి ఆరాధించడం, దాన ధర్మాలు చేయటం వల్ల కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అని శాస్త్రవచనం, భక్తుల విశ్వాసం. అలానే మకర సంక్రాంతి తరువాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి కంటే సూర్యుడు జన్మించిన రోజున పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పురాణాల ప్రకారం కశ్య మహర్షి, అతిథిదేవి దంపతులకు సూర్యుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని ఆ ఆకులపైన రేగిపళ్ళను పెట్టుకొని తల స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే 7 జిల్లేడు ఆకులను తలపైన 3 ఆకులు, ఎడమ భుజంపైన 2 ఆకులు, కుడి భుజంపైన 2 ఆకులు, తరువాత వాటిపైన కొన్ని రేగిపళ్ళను పెట్టుకొని తలపై నుండి ఓం ఆదిత్యాయ నమః అని తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే గనక 7 జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఎందుకు అంటే
ఈ యొక్క జిల్లేడు చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిది. సూర్యుడు అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుడు. సూర్యుడిని దాచుకోవటం ఎవరి వల్ల కాదు. ఈ సృష్టిలో సూర్య భగవానుడి శక్తిని దాచుకునేంత శక్తి కేవలం జిల్లేడు ఆకుకి, రేగి పళ్ళకి ఉంది అని శాస్త్రం చెబుతుంది. రేగి పళ్ళు సూర్యుని వలె గుండ్రటి ఆకారంతో ఆరెంజ్ కలర్లో ఉంటాయి కనుక రేగి పళ్ళలో సూర్య భగవానుడు ఉంటాడు అని శాస్త్రవచనం. అలానే జిల్లేడు చెట్టుకి కూడా ఔషధపరంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. జిల్లేడు ఆకులలో చాలా రకాల శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. తలపైన, భుజాలపైన జిల్లేడు ఆకుని పెట్టుకోవటం వల్ల అందులో ఉండే రసాయనాలు అనేవి జుట్టుకి మంచి పోషణ ఇస్తూ ఉంటుంది. తద్వారా జుట్టు బలంగా మారుతుంది. అలానే శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ, శరీరాన్ని ఆవహించిన దృష్టి దోషాలు, చెడు గాలి వంటివి తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా మనిషిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో అంటే దైవానుగ్రహంతో వారు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. అలానే మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై మరుసటి రోజు 5 అంటే ఫిబ్రవరి 5వ తారీఖు 2025 తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యోదయం సమయం 6:36 కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి జరుపుకుంటారు. అయితే రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోని ఉంచి ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పూలతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానుడికి పూజించాలి. అలానే నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరి పుల్లలు సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూలు వేసి ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. అంటే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల ఆర్థికంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఇలా చేయాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు పద్మ పురాణం ప్రకారం చూసుకున్నట్లు అయితే సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి. అయితే ఆద్యాన్ని మాత్రం ఈ యొక్క రథ సప్తమి రోజున చేయటం మర్చిపోవద్దు. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తండేయ నమః అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే యదా జన్మకృతం పాపం మయ జన్మసు తన్మిరోగంచ శోకం మకరిహుంత సప్తమి ఏకాజ్ఞాతకృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞతే యో పునః సప్తమి విధానం పాపం స్నానమే సప్తికే సప్త వ్యాధి సంహుక్తం హరమాకరి సప్తమి అనేటటువంటి మంత్రాలను శ్లోకాలను జపిస్తూ రథసప్తమి పూజను ముగించుకోవాలి. ఈ యొక్క రథసప్తమి రోజున మర్చిపోకుండా కొన్ని పనులను తప్పకుండా చేయాలి. అయితే మనం స్నానం చేసేటప్పుడు రేగిపళ్ళు అలానే జిల్లేడు ఆకులను తలపైన పెట్టుకొని స్నానం ఆచరించాలి. ఇంకొకటి, మనం రథసప్తమి రోజున గోర్లను కానీ జుట్టుని కానీ కట్ చేసుకోకూడదు. పేదలకి దాన ధర్మం చేయాలి. అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం వంటివి చేయాలి. అలానే ఈ యొక్క రథసప్తమి రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు. చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేయటం,
చిక్కుడు ఆకులతో రథం పైన కప్పటం అంటే చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టడం చేస్తూ ఉంటారు. చిక్కుడు ఆకులు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కనుక రథసప్తమి రోజున చిక్కుడు కాయలు మరియు చిక్కుడు ఆకులతో తప్పకుండా పూజించాలి. అయితే ఈ యొక్క రథసప్తమి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోవాలి. అందులో ఎర్రగా ఉండేటటువంటి చంద్రాన్ని తెచ్చుకోవాలి. చంద్రం అంటే ఆరెంజ్ రంగులో ఉంటుంది. అది సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం. దానిని తెచ్చి సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా రథసప్తమి రోజున ఇంట్లోకి ఎర్రటి అంటే ఆరెంజ్ రంగులో ఉండే చంద్రాన్ని ఇంట్లోకి తెచ్చి దానితో సూర్య భగవానుడికి పూజలు చేస్తే ఖచ్చితంగా కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక రథసప్తమి రోజున ఇంట్లోకి ఆరెంజ్ రంగులో ఉండే చంద్రాన్ని తెచ్చుకోవాలి. అంటే ఆరెంజ్ రంగులో ఉండే కుంకుమాన్ని కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఈ యొక్క రథసప్తమి రోజున ఇంట్లోకి అత్తరుని తెచ్చుకోవాలి. అత్తరు అనేది మంచి సువాసన మల్లెపూలతో అంటే మల్లెపూల సువాసనతో కూడి ఉండేటటువంటి అత్తరుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. దానిని ఇంటి గడప పైన చల్లాలి. మంచి సువాసనతో దరిద్రం ఏది ఉన్నా ఇంట్లో నెగిటివిటీ ఉన్నా తొలగిపోతుంది. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కనుక రథసప్తమి రోజున అత్తరుని మరియు ఎర్రటి కుంకుమను తెచ్చుకోవాలి. దానితో పాటు ఈ యొక్క రథసప్తమి రోజున యాలకులని, దొడ్డు ఉప్పుని లేదా బెల్లం లేదా పంచదార వీటిలో ఏదైనా సరే ఒక వస్తువుని ఇంట్లోకి తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టి పూజించి యథావిధిగా మీరు వాటిని ఎలా వాడుతారో అలా వాడుకోవచ్చు. రథసప్తమి అనేది చాలా మంచి రోజు. రథసప్తమి రోజున దాన ధర్మం చేయాలి. ముఖ్యంగా పేదవారికి అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం వంటివి ఎవరైతే చేస్తారో వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు మీరు చేసే దాన ధర్మాల వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కూటికి లేనివారు సైతం వారు కోట్లకి అధిపతిగా మారుతారు. ఇదంతా కూడా సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో సాధ్యమవుతుంది. కనుక రథసప్తమి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చి పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఉండే అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. తెలుసుకున్నారు కదా, ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చే రథసప్తమి రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.